గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మేము పోట్రీ ఏదైనా చేయొచ్చా ఇక్కడ? అవును, ఎందుకు లేక. ఓకే. మన్ప్రీత్ జీ, మీరు ఈ మట్టి ఎక్కడి నుంచి కట్ చేసింది? నేను మీ వయసు, నా వయసు లాగా కనిపిస్తాను అంతేనంటారా? సరే మన్ప్రీత్. అదే ఇది పింగని మట్టి. ఇది పింగని మట్టి కావాలంటే మీకు అమెజాన్ కూడా దొరుకుతుంది. ఇది నేను నా రెసిపీతో తయారు చేపిస్తాను. అయితే హైదరాబాద్ లో నేను ఒకటే అమ్ముతాను. ఏమైనా కావాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మట్టికి సెంటర్ చేస్తున్నాను. సెంటర్ చేస్తే మనం ఏం కావాలో అది చేయొచ్చు. ఇప్పుడు మట్టి దీనిపైన చేస్తే ఏమైనా చేస్తే అది రౌండే ఉంటుంది. అయితే ఇది కప్స్ బౌల్స్ ఇట్లా చేయాలంటే చాలా ఈజీగా. ఇప్పుడు మీరు ఏం తయారు చేస్తున్నారు? నేనేం తయారు చేస్తాను, నేను మీకు నేర్పిస్తున్నాను. నాకు నేర్పిస్తున్నారా? ఇది సెంటర్ చేసి ఇస్తున్నాను. అయితే ఇది సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోండి, మళ్ళీ మీకు చెప్తాను. ఖచ్చితంగా అక్కడే కూర్చోవాలా? ఇక్కడ నుంచి రాదా షేప్? ట్రై చేయండి. ఓకే. అయితే ఇప్పుడు చేతి పచ్చి తీసుకోండి, ఎందుకంటే ఫ్రిక్షన్ రావద్దు. ఓకే, చేతులు తడుపుకోవాలంట. మీ రెసిపీ అంటున్నారేంటి? రెసిపీ ఉంటుందా దీనికి? ఇప్పుడు మీరు ఇట్లా చేతి పెట్టి థమ్స్ 90 degrees లోపట చేసేయండి. వావ్. ఇట్లా చేతి ఇక్కడ పెట్టండి, అయితే మీ కాళ్ళ దగ్గర పెట్టండి, కింద లోపట చేతి. వెరీ గుడ్. నేను చిన్నప్పుడు ఇలాగ కుండలు చేసే వాళ్ళని చూసాను. మధ్యలో దీన్ని ఇలా ప్రెస్ చేయాలా? ఇది మీ ఆయనే అనుకోండి, ఇట్లా అంతా కోపంతో లోపల చేయండి. మా ఆయన అనుకోవాలంటే మీ ఆయనకి ఎలా చెప్తారు? నీ యంకమని అట్లానే ఇలా చేస్తే మెల్లగా. మరి మీరు మా ఆయన్ని చేతి ఇక్కడ పెట్టుకోండి మీ దగ్గర. మన డ్రెస్ పాడైతుంది. మీ చేతి కదులుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, అయితే నేను ఇది కొంచెం ఓపెన్ చేసేస్తాను. మన్ప్రీత్ గారి దగ్గరకు వస్తే మీరు పాటరీ, క్లే ఐటమ్స్ తయారు చేయడంతో పాటు కామెడీ కూడా నేర్చుకోవచ్చు. ఏం తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం? మీరే చేస్తున్నారు, నేనేం చేస్తలేదు. నేనే చేయాల్సిందేనా? అయితే మీరు ఇప్పుడు ఇట్లా ఫిష్ చేయండి. దీంతో చేతి తీయండి. చేతిని ఇట్లా చేయండి. ఫిష్ ఇట్లా కింద ఇలా చేయాలా? ఇట్లా చేయండి. గుడ్. ఈ ఫింగర్ ఇట్లా పెట్టండి ఇక్కడ. ఇప్పుడు ఈ థంబ్ లోపల పెట్టండి, దీని లోపల. సో రెస్ట్ దిస్ థంబ్ ఇన్సైడ్ దిస్ ఫిష్ హుక్. No. Make fish hook. Good. Rest this thumb inside the fish hook. Okay. Inside like this on the fish hook. Itla ila. Yes, like this. No. Make a fish hook. You keep your hands loose. Okay. Make a fish hook pointing down. Okay. This hand like this. Keep your hands loose. Don't stress your hands. ఇప్పుడు ఈ థంబ్ లోపట ఇట్లా. ఈ థంబ్ లోపట పెట్టండి. థంబ్ పెట్టాలా? ఓకే, ఇది దగ్గర పెట్టండి ఇట్లా. వావ్. సరేనా? ఇది స్లో చేస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఇది కొంచెం ఆఫ్ సెంటర్ అయిపోయింది. మీరు స్టూడెంట్స్ కి ఇలాగా పాటరీ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటారు. నేను న్యూ స్టూడెంట్ కదా. ఈ షాక్ కొడుతుంది ఏంటిది? ఎర్తింగ్ ప్రాబ్లం అనుకుంటా. ఓ మై గాడ్. అయితే ఇట్లా పట్టుకోండి. ఇట్లా మీ ఆయనే ఫోన్ చేసి చెప్పిండు, నేనేం చేయాలి? నా భార్యకి షాక్ కొట్టు చెప్తే నేను తెచ్చినాను. ఇట్లా చేయండి ఫిష్. ఇప్పుడు ఇది లోపల పెట్టండి. వచ్చేసింది. ఇక్కడ చేసేసి పైన తీయండి. మీరు ఇందాక చెప్పారు కదా పంచభూతాలతో నేను పని చేస్తాను, థెరపీ ఇది అని చెప్పారు. స్టార్టింగ్ లోనే నిజంగా ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఈ క్లే వర్క్ లో ఉండి, ఈ సెరామిక్. ఇప్పుడు వచ్చింది నిజంగా ఆ పొజిషన్ లో కూర్చొని నేను చేస్తున్నప్పుడు నాకు ఆ థ్రిల్ రాలేదు, అదొక థెరపీ లాగా నాకు నిజంగా అనిపించలేదు. నిజంగా మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా, ఎలాంటి థెరపీస్ ఉన్నా
ఇలాంటి పాటరీ స్టూడియోస్ కి వెళ్ళండి, లేదంటే పల్లెటూళ్ళలో ఎక్కడైనా కొండలు చేసే వాళ్ళకి అనిపించినా ఖచ్చితంగా వెళ్ళండి. చూడండి ఎంత హాయిగా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆ మజా వచ్చింది, ఆ థ్రిల్ కిక్ వచ్చింది నాకు. ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను? అది మీరు చెప్పాలి. నాకు ఏదో అయిపోతుంది, గిన్నె లాంటిది ఏదో ఒక బౌల్ తయారు చేసి నేను మా ఇంటికి తీసుకెళ్తా. బౌల్ తయారు చేసేసి ఎన్ని రోజులు పడుతుంది ఒక బౌల్ తయారు చేయడానికి? తయారు చేయడానికి 5 minutes పడతాయి, మళ్ళీ అంతేనా? నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఎస్ సుఖానా హైనా ఏ దాని చుకానా యూ నీడ్ టు ఫైర్ ఇట్ 45 days. ఓకే, 45 రోజుల పాటు దీన్ని మనం కాల్చాలి. కాల్చిన తర్వాతే దాన్ని ఎండబెట్టాలి. ఓ సో మీరు చాలా గట్టిగా పట్టుకున్నారు, హోల్ అయిపోయింది ఇక్కడ. ఎస్, మీరు మా హస్బెండ్ ని గుర్తు చేసుకోమని చెప్పారు కదా. అయ్యో ఏదో హోల్ అయిపోయింది, దీన్ని ఏం చేద్దాం? లేదు ఇట్లనే పెట్టేది ఆగిపోతుంది రౌండ్. ఓకే, నేనేం చెయ్యక్కర్లేదు, బాగుంది ఇది. అబ్బా, మట్టి నేచర్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత దీనివల్ల మనం రిలాక్స్ అవ్వచ్చు అనేది ఈ మట్టిని టచ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. రెడీమేడ్గా ఇన్స్టెంట్గా కనిపించిన వస్తువుల్ని చూస్తే మనకేం లేదు, దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ పని చేస్తున్నా దాన్ని మనం మనసుకి తీసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి నేను ఏదో చేద్దాం అనుకున్నా, ఇంకేదో అయిందనమాట. అయ్యవారిని చేద్దామంటే కోతి అయ్యింది అని ఏదో ఒక సామెత ఉంటది కదా, అలా అయిపోయింది. నేను ఒక బ్యాడ్ స్టూడెంట్. అట్లే నేర్చుకుని టైం పడుతుంది. టైం పడుతుందా? మీ క్లే పాడు చేశానా ఏంటి? అయ్యో ట్రై చేశాను నేనైతే. మళ్ళీ ఈ క్లేని మళ్ళీ రీయూజ్ చేస్తారా మీరు? ఇది నేను చెత్త కూడా పడేను. చెత్త కూడా పడే, ఎస్, అలాంటిది క్లే పడేస్తారా? కంజ్యూస్ మీరు. కంజూస్లే. ఇప్పుడు ఈ మన మీరు చాలా ఎకో ఫ్రెండ్లీ, నేచర్ ఏమైనా అందరికి యూస్ కోసం ఉంది. అబ్యూస్ చేస్తే అప్పుడు కష్టం. ఇప్పుడు నీల్ గాని లైట్ గాని ఏమైనా గాని క్లే గాని మనం దేవుడు అందరి కోసం చేసిండు. ప్రాబ్లం అరైజెస్ వెన్ వి స్టార్ట్ అబ్యూజింగ్ ఇట్. ఇప్పుడు నీళ్ళు అనుకోండి, ఇప్పుడు నీళ్ళు అయిపోతే మనం జూపిటర్ నుంచి తెచ్చుకోవచ్చు, మార్స్ పై నుంచి తెచ్చుకోవచ్చు. అవును, అవునా? ఇది రాదు, ఇది రాదు. అట్లానే అయితే ఏం మన దేవుడు మనకి ఇచ్చింది అది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు నా ఇంటి పేరు ఉంది, నా పేరు లేదు. ఎందుకంటే ఒక టైంలా దేవుడు కనిపించింది నాకు ఇల్లు కావాలని ఇచ్చిండు. ఒక టైంలా ఆయన అనుకుంటాడు ఇప్పుడు ఈయనకి ఇల్లు అవసరం లేదు, అప్పుడు తీసుకుంటాడు. ఒకవేళ ఉంటదా ఇల్లు? అంటే మనకి ఏం కావాలో అది దేవుడు ఇస్తాడని ఎన్ని రోజులు అనుకుంటూ ఉన్నాము మన్ప్రీత్ గారు. అయితే కాకపోతే మీరేం చెప్తున్నారంటే దేవుడు ఏది ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడు, తీసుకుంటాడని. మరి మీరు రివర్స్ లో చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎర్త్క్వేక్ ఉన్నది అనుకోండి, ఇప్పుడు నేను రోడ్ పైన ఉంటాను, ఇల్లు ఉంటుందా? ఏం ఉండదు. నా ఇల్లు చెప్పుకుంటది, ఏముంటది? ఎప్పుడు ఏముండదు. అయితే ఎప్పుడు ఏం అవసరం దేవుడు ఇస్తాడు, ఎప్పుడు ఏం అవసరం లేదు అప్పుడు దేవుడు తీసుకుంటాడు. చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా అంతా మన కోసం ఏదో మనం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ కానే కాదు. మన్ప్రీత్ గారు ఇంకా చెప్పండి, దీని గురించి ఏమైనా మేము మిస్ అయ్యామా? మీరు చెప్పాల్సిన విషయాల్లో జీవిత పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. మీ దగ్గరికి పిల్లలు వస్తే క్లే పాటరీ పాఠాలే కాదండి, కాపురం కూడా నేర్పిస్తాను. ఆయనకి ఎలా కొట్టాలి, నా భార్యని ఎలా కొడుతుంది అట్లా నేర్పిస్తాను. నిజంగా జీవితాన్ని సంతోషంగా, అలాగే నేచర్ ఫ్రెండ్లీగా, పర్యావరణానికి హాని చేయకుండా ఉన్నదాన్ని చక్కగా వాడుకుంటూ జీవించడం ఎలా, బతకడం ఎలా అనేది మన్ప్రీత్ గారిని చూసి నిజంగా మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మన్ప్రీత్ గారు. ఎనీ టైం. నిజంగా మట్టిలో, ప్రకృతిలో ఇంత ఆనందం, ఇంత సంతోషం ఉంటుందని మీ దగ్గరకు వచ్చిన తర్వాతే తెలిసింది నాకు. చూసారా, మట్టి చేతులు, ఇదే ఇంకా జీవితం అంటే అని మన్ప్రీత్ గారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇల్లు బాగుంది, మీ స్టూడియో బాగుంది, మీ క్యాక్టస్ గార్డెన్ బాగుంది, టెర్రస్ గార్డెన్, పెంట్ హౌస్ అన్ని బాగున్నాయి. థాంక్యూ సో మచ్. లైఫ్ ఎలా కావాలో అలాగా మీరు లీడ్ చేస్తున్నారు. మీకు ఎంతమంది పిల్లలు? 4. ఎవరు ఏం చేస్తున్నారు? నా అబ్బాయి BBA చదువుకుంటున్నాడు, నా అమ్మాయి 6th grade లో ఉన్నది, ఇంకా 2 కుక్కలు ఉన్నారు. వాళ్ళు మొత్తం అంతా రిలాక్స్ చేస్తారు. 4 పిల్లలు అని 2 కుక్కల్ని కూడా కలిపి చెప్పారు. ఆయన పెట్ లవర్. పెట్ లవర్ కాదు, నానా 2 కుక్కలకు కూడా నేను నాన్న అని చెప్పాను. వాళ్ళు పిల్లలే కాదు, పిల్లలాగానే చూసుకుంటాం. 1800 సంవత్సరంలో పంజాబ్ నుంచి వచ్చి స్థిరపడిన పంజాబీ ఫ్యామిలీ వీరిది.
అలాగా తరతరాలుగా ఇలా మన తెలుగు నేల మీద, మన తెలంగాణ మీద వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందాక వారి ఇల్లు చూసినప్పుడే వారి క్రియేటివిటీ, వారి సృజనాత్మకత, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసాము. ఏది కూడా వేస్ట్ చేసేది లేదు. చివరికి ఆర్ఓ వాటర్ ని కూడా చక్కగా ఇంట్లో వాడుకుంటున్నారు. ఇలాంటివి మేమందరం కూడా వీలైనంత వరకు పాటరీ టెక్నిక్సే కాదు, లైఫ్ స్కిల్స్ కూడా మీ దగ్గర నుంచి నేర్చుకొని మా జీవితాలను కూడా ఇలా ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది క్లే వేస్ట్ చేయకండి మీరు. ఇది నాకమని చెప్తున్నారు. నో, చిన్నప్పుడే అలాంటి హ్యాబిట్స్ లేవు. ఇప్పుడు దీని ఏం చేయాలి? కడగాల? ఇక్కడ చేసేయండి. ఇక్కడ ఇలా చేసేయాలా? అమ్మో, చూసారా ఇలా ఉంటుంది. మన్ప్రీత్ గారితో మట్టిని కూడా తీసుకెళ్ళనివ్వరు అనమాట వాళ్ళ గార్డెన్ నుంచి. మన్ప్రీత్ ఏంటి ఏదో బ్యాగ్ పట్టుకొని ఉన్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అయితే నేను బట్టలు వేసుకున్నప్పుడు వేరే వేరే రకంగా కలర్ వేసుకోవాలని అనుకుంటాను. కానీ బ్యాగ్ ఇస్తున్నప్పుడు వైట్ కలర్ బ్యాగ్ ఇచ్చే బదులు ఇది ఆఫ్ వైట్ ఇస్తాను. ఎందుకంటే ఇది కలర్ తో కాటన్, ఇది కోరా కపడా అని చెప్తారు. ఇప్పుడు తెల్ల చేయాలంటే మనం బ్లీచ్ చేయాలి. దేనికి? రివర్ ఓషన్స్ కి. ఎందుకంటే మనం ఏం సింక్ లో పెడతాం అది రివర్ ఓషన్ కి పోతుంది. ఇది ప్రింటింగ్ కూడా చేపిలే, ఎందుకంటే ప్రింట్ చేపిస్తే మర్క్యూరీ ఇంకా క్యాడ్మియం ఎన్విరాన్మెంట్ లో పోతుంది. దానికోసం ఓకే, ఇంత ఆలోచిస్తారు ఒక బ్యాగ్ గురించి. ఇది సెంట్రల్ ఎయిర్ కూలర్. ఇది పవర్ తీసుకుంటది 3 ఫ్యాన్స్ అంతా, కానీ 7 ఫ్యాన్స్ నేను వాడను దీని గురించి. అయితే ఇది ఇక్కడ ఫ్యాన్స్ ఉన్న ఫ్యాన్స్ ఒక BLDC అని టెక్నాలజీ పైన నడుస్తాయి. అది చాలా పవర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. మొత్తం ఇంట్లో 1.5 టన్ ఏసీ ఉంది. ఒకే ఒక ఏసీ మీ ఇంట్లో. అయినా మీ ఇంట్లో అంత పాండ్ పెట్టుకున్నారు, ఫిష్ పెట్టుకున్నారు, అంత స్టోన్స్, అంత కూల్ గా ఉంది. మీకు అసలు ఏసీ అక్కర్లేదు. ఇంకా నా ఫ్లోరింగ్ చూస్తే అది మొత్తం మట్టి ఫ్లోరింగ్. మట్టి ఫ్లోరింగ్. మీరు అన్ని సీక్రెట్స్ దాచేశారు, ఇంకా ఎక్కువ చెప్పలేదు వీళ్ళ ఇంటి గురించి. అది నా కిల్, అక్కడ నేను ఫైరింగ్ చేస్తాను. వాట్ ఈస్ ఇట్? దట్స్ కిల్. దాంట్లో మట్టి వేస్తే మళ్ళీ సెరామిక్ అవుతుంది ఫైరింగ్ తర్వాత. ఓకే. అయితే ఇప్పుడు ఇది వరల్డ్స్ బెస్ట్ కిల్, కానీ ఇది కెనడా నుంచి వచ్చింది. అంటే ఇందాక మనం ఒక షేప్ తయారు చేసాం కదా, దాన్ని తెచ్చేసి ఇక్కడ ఫైర్ చేయడానికి ఇక్కడ ఫైర్ చేస్తే ముందు ఫస్ట్ ఫైరింగ్ తర్వాత ఇలా కనిపిస్తుంది, మళ్ళీ సెకండ్ ఫైరింగ్ తర్వాత ఇలా కనిపిస్తుంది. స్టేజెస్ వైజ్ గా మీరు ఫైరింగ్ చేస్తారు. అవును. అయితే ఇది కిల్ వరల్డ్స్ బెస్ట్, కానీ హై కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ షిప్పింగ్ ఫ్రమ్ కెనడా టు ఇండియా. లాంగర్ అండ్ లోవర్ కార్బన్ ఫుట్ ప్రింట్, బికాస్ ఇది 30% లెస్ పవర్ తీసుకుంటది. ఎనీవేస్ ఎంటైర్ మొత్తం బిల్డింగ్ కానీ, నా కిల్ కానీ, నా బండి కానీ మొత్తం సోలార్ పైన నడుస్తుంది. ఇది జీరో వేస్ట్ స్టూడియో. ఈవెన్ బండి కూడా? అవును. ఓ గ్రేట్. మొత్తం ఇదంతా కూడా జీరో వేస్ట్, జీరో వేస్టేజ్ స్టూడియో, జీరో వేస్టేజ్ ఇల్లు. ఇది బాగుంది. చాలా మందికి మీరు గైడెన్స్ చూపిస్తున్నారు లైఫ్ ని. హైదరాబాద్ లో కూడా మనం ఎలా. ఇంకా కిల్ అది కెనడియన్ కిల్, అది నేను సెకండ్ ఇండియన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో ఫీచర్ అయినాను ఫైర్ చేయడానికి. ఇవన్నీ ఇవి ఏదైనా మీకు ఆర్డర్స్ వస్తాయా ఇలాంటివి చేయమని? ఆర్డర్స్ కూడా వస్తే నేను కూడా చేస్తాను. అయితే నేను కూడా చేసి అమ్ముతాను. కొన్ని చాలా కమిషన్ ఆర్డర్స్ వస్తాయి, నాకు ఇలా కావాలి ఇలా కావాలని. ఎవరైనా నాకు ఏం ఇష్టం అది కూడా చేసుకుంటాను. అంతే, మీకోసమే ఇదంతా. ఇది ఏది కూడా మీరు బిజినెస్ కాదు, కమర్షియల్ కాదు. ఇప్పుడు మన చిన్నప్పుడు మట్టితోనే ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు నేను పెద్ద కాదు, అందరు పెద్ద అయిపోయినారు. మనం అందరం చిన్నప్పుడు మట్టితో ఆడుకుంటూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు మట్టితోనే ఆయన జీవించేస్తున్నారు. మీరందరేమో పెద్దవాళ్ళు అయిపోయారు, మట్టిని ముట్టుకోవడం మానేశారు. నేను ఇంకా చిన్నవాడిగానే ఉన్నాను అంటే నేను ఇంకా మట్టితోనే బతుకుతున్నాను. మనం నవ్వేశాం, అది జోక్ అనుకున్నాం, కానీ కాదు, అది జీవిత పాఠం. ఏం చెప్పలేకపోతున్నాను నేను.